డియర్ కామ్రేడ్స్, జర్నలిస్టులను చీల్చే పద్ధతిని ప్రభుత్వం ఫస్ట్ విడనాడాలి. ఎందుకంటే 252 జీవోని తీసుకొచ్చి డెస్క్ జర్నలిస్టులు, తర్వాత ఫీల్డ్ జర్నలిస్ట్ అనే 2 రకాల పద్ధతిని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే 252 జీవోను ఉపసంహరించుకొని గతంలో ఉన్న జీవో 239 జీవోను అమలుపరచాలని యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి. జర్నలిస్టులకు కార్డు తగ్గించాలనేది గత సంవత్సరం 23,000 కార్డు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు తగ్గించి 13,000 తగ్గించి 10,000 ఇవ్వాలనేది సరైనది కాదు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలనేది టీడబ్ల్యూఏగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే మేము భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇవ్వాలి. ఈ హెల్త్ కార్డు సంబంధించిన విషయం కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా హెల్త్ కార్డు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా సీరియస్గా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే ముందు జర్నలిస్టుల కోసం అనేక వాగ్దానాలు చేసిండు. మేము జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి, తర్వాత అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు. ఆ హామీలను నిలబెట్టుకోవాలని మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు నిలబెట్టుకునే పక్షంలో మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని, మేము జర్నలిస్టుల ఐక్యతను చాటే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. టోల్ ప్లాజాల కూడా మనకు